హలో ఫ్రెండ్స్, హ్యాపీ సండే అందరికీ. ఫస్ట్ అయితే నేను మార్నింగ్ లేచి 9 o'clock అయితే వెయిట్ లాస్ పౌడర్ అయితే తాగుతున్నాను అనమాట. సో 9 o'clock నుంచి అయితే స్టార్ట్ చేస్తాను నేను ఏదైనా తినడం తాగడం. 9 నుంచి 7 వరకు ఈవినింగ్, అదే గ్యాప్లో ఏమైనా సరే తినడం తాగడం చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా చిన్నోడిని అయితే వాళ్ళ డాడీ వాళ్ళ అన్నయ్య ఇద్దరు ఇంట్లో అయితే వదిలిపెట్టేసి వాళ్ళిద్దరితో షాప్కి అయితే వెళ్ళిర్రు. అందుకని వాడు ఆలోచించుకుంటూ కూర్చుండు. వాళ్ళు నన్ను ఎట్లా ఇడిచిపెట్టి వెళ్ళిరు, వీళ్ళ సంగతి ఎట్లా చేయాలని చెప్పేసి వచ్చి రాగానే చూడండి ఎగబడుతున్నాడు. వాళ్ళ నాన్నైతే ఎట్లా కొడుతున్నా చూడండి, ఎందుకు వదిలేసి వెళ్ళినామని చెప్పేసి. అండ్ నేను నెక్స్ట్ అయితే నేనైతే ఛాయ్ అయితే పెట్టినా. నేను వెయిట్ లాస్ పౌడర్ తాగినాక ఒక 1/2 hour గ్యాప్ తీసుకొని ఛాయ్ అయినా సరే టిఫిన్ అయినా సరే చేస్తానమాట. సో నేను తాగుతున్నా ఆల్రెడీ, వాళ్ళిద్దరు కూడా తాగుతున్నారు. మా హస్బెండ్ అయితే ఇంకా పేపర్ చదువుకుంటూ అయితే కూర్చున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ మా హస్బెండ్ పెద్దోడైతే షాప్కి అయితే వెళ్ళారు కాబట్టి ఇప్పుడైతే నేనైతే చిన్నని తీసుకొని షాప్కి అయితే వెళ్తున్నాను. ఆయిల్ ప్యాకెట్ అయితే అయిపోయింది. మా హస్బెండ్ ఇక్కడనే తీసుకొని రా అని చెప్తే చిన్నని ఒక్కరినైతే తీసుకొని వెళ్తున్నాను పెద్దోడికి తెలియకుండా. సో మా ఇంటి దగ్గర ఉన్న షాప్స్లో అయితే ఆయిల్ ప్యాకెట్ దొరకలేదు. మా ఇంటి ఎదురుగా కొంచెం ముందుకు వస్తే మెయిన్ రోడ్ అయితే వస్తుంది, అక్కడైతే తీసుకుని అయితే ఇంటికైతే వచ్చిన. వీడియో అండి నీకు తెలియకుండా మేమైతే షాప్కి అయితే వెళ్ళినామని వాడి అంటూనే వాడి చేతిలో ఉన్న ఫోన్ అయితే గుంజుకున్నాడు. పెద్ద తులోడు మా చిన్నోడైతే, వాడైతే ఏడ్చుకుంటూ కూర్చున్నాడు పెద్దోడు. నెక్స్ట్ అయితే మా హస్బెండ్ నేను వచ్చేలోపు చికెన్ అయితే మంచిగా కడిగేసి అయితే పెట్టిండు. అండ్ 2 లెగ్ పీసులు కూడా మంచిగా ఉప్పు కారం అంతా అద్దేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టిండు. దీన్ని అయితే ఫ్రై అయితే చేయమన్నాడు అనమాట పిల్లల కోసం. అందుకనే అన్నీ రెడీ చేసి పెట్టిండు. వచ్చే రాగానే నేనైతే ఫ్రై అయితే చేస్తున్నాను. సో ఫ్రై కూడా అయిపోయింది, మంచిగా ఎమ్మీగా మంచిగా అయింది కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కర్రీ కూడా పెట్టేసిన, కర్రీ కూడా ఉడుకుతుంది. కిచెన్ అయితే చండాలంగా ఉంది కదా. వంట అంతా అయిపోయినాక క్లీన్ అయితే చేసుకుంటాను. పిల్లలిద్దరికి అయితే స్నానం చేయించి ఫస్ట్ అయితే రెడీ అయితే చేసేసిన. చిన్నోడికి పెద్దోడికి, మా పెద్దోడైతే కొరుకుతావా అని కొడుతున్నాడు చూడండి. అండ్ ఇక్కడైతే శివుడికి అయితే రోజు చిన్నగా అభిషేకం అయితే చేసుకొని ఎవ్రీడే ఇంట్లో దీపాలు అయితే వెలిగించుకుంటాం. సండే అయినా మండే అయినా ఏ డే అయినా సరే ఇంట్లో పక్క దీపం అయితే వెలిగించే మా హస్బెండ్ అయితే షాప్కి అయితే వెళ్తాడనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వంట అంతా అయితే అయిపోయింది. కిచెన్ అంతా డీప్ క్లీన్ అయితే చేయలేదు కానీ నార్మల్గా అయితే క్లీన్ అయితే చేసి పెట్టుకున్నాను. సో వంట అంతా అయిపోయినాక నేనైతే ఫ్రెష్ అయ్యాను. ఆలోపు మా హస్బెండ్ అయితే వచ్చిండు. సో అందరు కలిసి అయితే అన్నం అయితే తింటున్నాం. సో కర్రీలో ఇంత ఆయిల్ ఉంది ఏంటి అని అనుకోకండి. ఫ్రైలో ఆల్రెడీ ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా ఫ్రైలో. సో ఆయిల్ ఎందుకు పడేద్దామని చెప్పేసి కర్రీలోనే పైన ఇట్లా పోసేసిన, అందుకే ఎక్కువైతే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి క్యారెట్ ఫ్రై అండ్ పప్పు అనమాట. నిన్నటివి 2. సో నేను నాన్ వెజ్ పెద్దగా తినాను కాబట్టి నిన్నటి కర్రీస్ అయితే పెట్టుకొని వాటితో అయితే తింటున్నాను. సో నేను పీసెస్ జోలికి అయితే వెళ్ళాను కానీ గ్రేవీ లాకైతే వేసుకుంటాను. పీసెస్ ఒకటే తినను, గ్రేవీ అయితే తింటాను అనమాట. మా పిల్లలిద్దరు అయితే లెగ్ పీస్ చాలా బాగుందని అయితే అంటున్నారు. మా హస్బెండ్ కూడా టేస్ట్ చూసిండు, మంచిగా అని అయితే చెప్పాడు అనమాట. ఉప్పు కారం మసాలాలన్నీ మా హస్బెండ్ వేసి పెట్టాడు, జస్ట్ నేనైతే ఫ్రై చేసిన అంతే. చూడండి నేనైతే పప్పు ఫ్రై అనేది వేసుకొని తింటున్నాను. ఇక్కడ వచ్చేసి పిల్లలైతే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నారనమాట. ఇంతే. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. బాయ్.